నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అమరేందు ప్రకాష్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అమితావ్ ముఖర్జీ. తిరుమల పర్యటనపై జగన్ తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంత ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. జగన్ ను పులకేశితో పోలిస్తూ హోంమంత్రి అనిత సెటైర్లు. అందరం కలిసికట్టుగా పనిచేసి సర్కార్ స్కూళ్లను బలోపేతం చేద్దాం. విద్యాశాఖ అధికారులకు మంత్రి నారా లోకేష్ సూచన. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అమరేందు ప్రకాష్, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను న్యూఢిల్లీలోని ఉక్కు మంత్రాలయ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వివిధ అంశాలపైన వారితో కూలంకుషంగా చర్చించారు. ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచే విధంగా తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించినట్లు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. అదేవిధంగా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అమితావ్ ముఖర్జీ కూడా మర్యాదపూర్వకంగా శ్రీనివాస్ వర్మను కలిశారు. ఎన్ఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ గనులకు సంబంధించిన అంశాలను, ఉద్యోగుల యొక్క వివిధ సమస్యలపైన చర్చించినట్లు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తిరుమల పర్యటనపై మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంత ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు అంటూ హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అంటూ వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికి చెల్లికి పట్టిన గద్దే తనకు కూడా పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక డైవర్షన్ రాజకీయాలు చేసింది జగనేనా అంటూ మండిపడ్డారు. లడ్డూ టేస్ట్ గురించి మాట్లాడిన జగన్ ఏ రోజు తిరుమల లడ్డూ రుచి చూశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ప్రసాదాల తయారీలో వాడిన కల్తీ నెయ్యి గురించి లాస్ట్ 10 రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒకెత్తైతే, వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళలోనికి కూడా వెళ్ళి పూజలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం. ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే, ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతని హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు, కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో 2 or 4 పెట్టాలి మనం కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయడం కూడా మనం చూసాం. తర్వాత వీళ్ళ తాలూకా వెనకత బ్యాచ్ ఉంటుంది కదా, ఒక భజన బృందం ఉంటుంది కదా, భజన బృందం బయటకు వచ్చి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు. అది కట్ చేస్తే నా కాలినడకని కాదు దర్శనానికి వస్తారు అన్నారు. ఇదంతా జరుగుతుంది. ఓకే, దర్శనానికి వస్తే రప్పించుదాము, కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్లి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రత దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకని ఆహ్వానించారు. ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు, కానీ ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది. ఏంటా కుంటి సాకులు అంటే, డైరెక్ట్గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు. నీకులాగా జీవో నెంబర్ 1 ఇచ్చి సభలు అది ఆపుదామని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు ఇవి. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే నోటీస్ అది. దీన్ని నిన్న కావాలని 10 సార్లు చూపించి ఇందులో ఏదో అతనికేదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా, ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా? ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా?
కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే, మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే, వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే, ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన? ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన? మేము ఎప్పుడైనా ఆపేమా? అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీసు నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళటానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతి అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసుల వైపు తీసుకొచ్చాడు. ఇతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు. ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా, లడ్డు నాణ్యత అట, లడ్డు టేస్ట్ అట. నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే 10 సార్లు దువ్వుకున్నాడు. అక్షంతలన్నీ అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు. తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకి పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి టేస్ట్ గురించి ఈయన చెప్పడం మేము వినడం, అది మా దౌర్భాగ్యం. ఎన్డీడీబీ రిపోర్ట్లో డిస్క్లైమర్ గురించి మాట్లాడతారు. అక్కడే అతగాడి తెలివితేటలు బుర్రలోంచి మోకాల్లోకి వచ్చేసాయని సంగతి అర్థమవుతుంది. వీళ్ళు జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి జరిగిపోయిన తప్పుని జరిగిందని ఒప్పుకోవడం కానీ దానికి క్షమాపణలు కోరడం కానీ జరగట్లే. అది కనిపించారే, నువ్వు ఎల్లవయ్యా, నువ్వు హైందవ సంప్రదాయాన్ని పరిరక్షించేళ్ళు. క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్నాం. దానికి పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు. అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు. నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి ఉంటే? అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా. ఎందుకంటే మాట్లాడితే మానవత్వం అన్న పదం సిగ్గుపడుతుందయ్యా. జగన్మోహన్ రెడ్డి నీ నోట్లోంచి ఆ పదం వస్తే. ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని పాఠశాల విద్య ఉన్నతాధికారులకు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుత పాఠశాలను లీక్ ప్రూఫ్ గా మార్చాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో బెంచీలు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఉండాలన్నారు. అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుతో పాటు అవసరాన్ని బట్టి అదనపు తరగతి గదులపై దృష్టి సారించాలని సూచించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
స్వతంత్ర సమర యోధుడు, ప్రజానాయకుడు, విద్యా ప్రదాత అద్దేపల్లి సత్యనారాయణమూర్తి అని చెప్పడానికి సందేహం లేదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఏఎస్ఎన్ఎం డిగ్రీ ప్రభుత్వ కళాశాల ఫ్రెషర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కోట్లాది రూపాయల ఆస్తిని దానంగా ఇచ్చి ఈ విద్యాలయాన్ని నెలకొల్పిన గొప్ప మహనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రజనీకుమార్, ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజీ ఫ్రెషర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమానికి ఎంతో హుషారుగా, ఎంతో ఆనందంతో, సంతోషంగా ఫ్రెషర్స్ డే జరుపుకుంటూ ఉన్నారు. మీ అందరికీ కూడా ముందుగా ఈ ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజీ అంటే ఈవేళ ఒక పాలకొల్లులో ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మనందరం కూడా గర్వించేటువంటి ఒక మహనీయుడు, స్వతంత్ర సమర యోధుడు, త్యాగశీలి, దానాలో మరెవ్వరూ సాటి రానిటువంటి వ్యక్తి అయినటువంటి అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి పేరు మీద ఈ కాలేజీ. ఈ రోజు మీరనే కాదు, మనకు ముందు చదువుకున్నటువంటి ఎంతో మంది కనీసం పాలకొల్లులో డిగ్రీ వరకు చదువుకోగలుగుతున్నామని అంటే అది అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు ఆయన ఇచ్చినటువంటి వరం మనందరికీ కూడా. ఎందుకంటే ఆ రోజు ఒక డిగ్రీ కాలేజీ పాలకొల్లులో పెట్టాలి అని సత్యనారాయణమూర్తి గారి దగ్గర ప్రతిపాదనలు పెడితే ఆ సమయానికి ఆయన డబ్బులు సమకూరకపోతే ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రైస్ మిల్లును సైతం అమ్మి ఏఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజీని పెట్టారు అని అంటే అటువంటి త్యాగ ధనులైనటువంటి అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి కాలేజీలో చదవడం మనందరి యొక్క అదృష్టం అనే విషయాన్ని మొదటగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఎవరైతే విద్యార్థులు మీరందరూ ఉన్నారో ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికాబద్ధంగా ఒక లక్ష్యం మనం ఏర్పాటు చేసుకుని వెళ్తే ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి మీరందరూ కూడా తప్పనిసరిగా చేరుకోగలుగుతారనేటువంటి నమ్మకం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.